భలే ఉందా పచ్చగానే. కెమెరాలు ఇంకా బాగా వస్తున్నాయి. అంటే అప్పుల్లో ఇలాగ నేల దున్నేవారు అన్నమాట. ఇప్పుడు అలాగే దున్నుతారు. ఇది వాటర్ తోడేవారు అనమాట అప్పుల్లో ఇలాగ. గేదెలు పట్టుకుని అదే ఎద్దుల్ని కట్టి అదరికి ఇలా లాగేవారు అనమాట. అంటే మరి ఎక్కువ వాటర్ వచ్చాయి అప్పుడు, ఎక్కువ వాటర్ వస్తాయి, లేకపోతే తక్కువ వస్తాయి కదా. చూడు ఇక్కడ ఆవు పాలు తాగేస్తుందండి. ఆవిడ చూసి నవ్వుకుంటుంది. నిజంగా బొమ్మలు భలే ఉన్నాయి. అవును, ఈ బొడ్డోళ్ళు ఏమో ఆడుకుంటున్నారు, ఎద్దుల బండితో ఆడుకుంటున్నారు. కాకపోతే ఎద్దుల బండి ఇరిగిపోయింది. డబ్బులు ఎక్కువ వేలకి మెయింటెనెన్స్ తగ్గిపోయింది. ఇది చెక్కగానుగా అమ్మా, చెక్కగానికి ఇది. దాగులు మూతలు ఆడుకుంటున్నారు. ఇదిగా ఇదిగా దాగులు మూతలు ఆడుతున్నారు. ఇది ఊరు పంచాయతీ. వీళ్ళు పెద్ద మనుషులు యాప్ చెట్టు కిందకు వచ్చున్నారు. ఈయన దూది ఎక్కుతున్నాడు అనమాట. నిజమే, ఎటకరం కాదు, దూది ఎక్కడం అంటారు దాన్ని. కాదు కాదు, దూది ఎక్కుతున్నారు, నూలు ఉడుతున్నారు రెండుని. ఇంకా అటు ఉన్నారండి, ఎలా రండి. వెళ్ళి ఎక్కుదాం, అన్నీ ఎక్కుదాం. ఎలాంటి మట్టి తయారు చేస్తాం. మట్టి తయారు చేస్తున్నారు, మట్టి తయారు కుండలు తయారు చేస్తున్నారు. ఇది ఏంటి అనుకున్నారా? కాలుకి నాడాలు వేస్తున్నారు, ఎద్దుకి నాడాలు వేస్తున్నారు. ఫస్ట్లో నేనేంటని వీళ్ళు బాబా షిరిడి ఎందుకు వచ్చాడంటే, వీళ్ళు చాలా అమాయకమైన జనం అంట. వీళ్ళకి తెలీదు పాపం పుణ్యం ఏం తెలియదు. వీళ్ళకి అమాయకులు, మంచోళ్ళు. ఆవులు కాస్తున్నాడు. ట్రైన్ అనమాట, ట్రైన్ వెళ్తుంది. రన్నింగ్ ట్రైన్, టాయ్ ట్రైన్. ఒక రౌండ్ వేసి ఒక 50 రూపాయలు తీసుకుంటాడు. 50 రూపీస్ టికెట్. ఎవరో మామగారు ఎదురు చూస్తున్నారు. మామగారు బాధపడుతున్నారు. దీనికి పాప వాళ్ళ అమ్మను వదిలేసి కూతుర్ని పంపించేస్తుంది ఆవిడ. భలే పెట్టారు ఇదే. మామ ఎడుతుంది ఏంటి అనుకున్నాను నేను. మామగారు ఎడుతున్నారు ఏంటి అనుకున్నాను నేను. పాప కూతురు వెళ్ళిపోతుంది ఇల్లు వదిలి. ఎలా బాధపడుతుందో మామ. హిందీలో రాస్తారా? ఏం అర్థం వస్తాం. ఇది అర్థమైపోతుంది కదా, ఇంకెంతకన్నా ఏం అర్థం అవుతుంది. పాప కూతురు వెళ్ళిపోతుంది అత్తారింటికి. ఇంకా పైన రోప్వే, పైన రోప్వే. ఇదే బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్తుంది, గొడవ ఉండదు. రోప్వే బయలు లేకుండా వెళ్ళిపోతుందండి, తీసుకుపోతుంది. కూర్చోబెట్టుకు. ఏంటో ఏం చేస్తున్నారమ్మ ఇలా? ఈ కింద శంఖాలు పెట్టుకున్నారు, బాతులు పెట్టుకున్నారు. చెయ్యి ఏదో మాట్లాడుకుంటున్నా. ఆవిడకి చెయ్యి ఇరిగిపోయింది. జాతకం చెప్తాడంటవా? కన్ను కొడుతున్నాడు చూడు బాబాయ్. బాబా కదే కన్ను కొడుతున్నాడు ఏంటి? ఓ కంతో చూస్తున్నాడు అంటవా? మరి అయితే బాబా అండి కంసాలే. ఇక వెనకాల గోల్డ్ నెక్లెస్లు అన్నీ ఉన్నాయి, తలొట్టి తీసేసుకోండి. ఇది ఫస్ట్లో బాగా క్లిక్ అయింది, కానీ తర్వాత డబ్బులు ఎక్కువైపోయి మెయింటెనెన్స్ తగ్గిపోయింది.
అంతే 50 పెడితే ఊరందరూ ఇక్కడే ఉంటారు. కూరగాయలు అమ్ముతుంది ఇవి, మామిడికాయలు, వంకాయలు, కాలీఫ్లవర్లు ఇవయ్యో ఉన్నాయి. ఇంకా ఇక్కడేమో పూలు. కష్టపడి పని చేసేవాడు. అన్నీ పని చేసే గోడ మీద బొమ్మలు చూడండి, వెనకాల మార్కెట్ అనమాట, అది సంత. కొట్టండి కొబ్బరికాయ, బొమ్మల దగ్గర కొబ్బరికాయ కొడతావేంటే అంజేసాం. అదే బావగారు అబ్బాయి బంగారు అమ్మ ఒకసారి దండం పెట్టుకో తల్లి, దండం పెట్టుకో అబ్బాయి. అమ్మ కలగదుకో సరే తల్లి, కలగదుకో తీసుకెళ్ళండి అంటే చాలా అర్థమైపోయింది, దూకేస్తుంది చూడది. దాటకూడదు, కర్రలు పెట్టినప్పుడు దాటకూడదు. ఫోటోలే ఉండవు, ఇంకా వీడియోనే. ఫోటోలు తీయి, అదే వీడియో గ్రూప్లో పెట్టుకుంటాను, నా ఛానల్లో పెడతాను. బాబా గారికి దండం పెట్టుకో తల్లి, బాబా గారికి దండం పెట్టుకో, సాయిబాబా గారికి దండం పెట్టుకో బాబాయ్. బాబాయ్ 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 కలగద్దుకోవాలి, కళ్ళకి ఎలా అద్దుకోలే బాబాయ్. చాలే రండి. అయ్యి బాబోయ్, ముదిరిపోయావు నువ్వు, పులుసుకు కూడా పని చేయను. మరి మొన్న గుళ్ళో పెట్టుకుంటాం చూసింది. వెనకాంచి బాబా హార మహాదేవ్. మా దుర్గమ్మ ఇదే గోయిందా అమ్మ, గోయింది కొట్టు తల్లి, గోయింది కొట్టు. మరే మా ఊరు నిండా ఉంటలే. నడండి, మీరెందుకు అయిపోతున్నారు? భలే ఉందమ్మా చల్లగానే. ఇప్పుడు మనం బాబాగారి దగ్గరికి వస్తుంది. ఎవరో పెద్ద అని బోరు వస్తున్నాడు, లోపలికి వెళ్తుండే. కొంబూర పబ్లిక్ పెద్ద ఏం లేరు. ఇదేంటంటే నాకు కూడా తెలియదు. పెట్టి బాబా రాకముందు అన్నట్టుకునేవారు ఈయన. అంజుసా ఉన్నాడు అప్పుడు కూడా, కొబ్బరికాయలు అమ్ముకునే ఆవిడ. ఈ స్తూపం అమ్మ షిరిడీలో కూడా ఉన్నాయి అమ్మ, ఇలాంటి 4-5 ఉన్నాయి లోపల. ఏంటి వెరైటీగా చేస్తున్నారు ఇలా. భారతేది కత్తులు పెట్టుకున్నాడు ఏంటి, ఏమో మరి. ఎవరో అమ్మాడే ఆవిడ ఇవిడి. కోడి కాళ్ళు చూడండి సరే, కోడి బాగుంది, కాయకు అనుకుంటా, కాయకో డాగో మరి. వీళ్ళమ్మ ఇది వీళ్ళ ఏంటమ్మా, హరిదాసులు వీళ్ళ వాళ్ళ ఇల్లు అనమాట. పిడకలేస్తుంది ఆవిడ, పిడకలేస్తుంది ఆవిడ. మేకలు పెంచుకుంటుంది, పిడకలేస్తుంది. ఆయన ఏమో కట్లు కొడతాడు. ప్రశాంతం జీవితం ఎలాగైనా. ఇది చావడి నమూనా ఇది. అమ్మా రైట్ సైడ్ చూసుకున్నావా, చావడి. వీడిగా కాయిన్స్ ఇచ్చారు, ఎక్కడున్నా పట్టుకెళ్ళి. ఛానల్ అన్నం పెట్టిందండి బాబా గారికి. ఆయన ముసలాయన అయ్యేదాకా ఎక్కడ ఉన్నాడు కదా బాబా గారు. ఆవిడే పెట్టింది. రండి.
ఇడే సోది చెప్తుందేమో ఇవిడి. అమ్మ సోదేనా? వంటగా ఏం చేస్తున్నారు? కాదే వెనకాల ఇంకా ఈ గిన్నె మీద ఆరేసారే నూడిల్స్ లాంటివి ఏ చేస్తున్నారు. వీళ్ళ ఊర్లో పూతరేకలు ఉండవు కదా అన్న. నూడిల్స్ అది ఒడియాలండి. ఒడియాలు టైప్ ఇంకా ఆవిడ ఒడియాలు చేస్తుంది. ఇవి కొండలు చేస్తుంది. లక్కి ఎవరన్నా వచ్చారు బొడ్డోళ్ళు కొండలు కాలుతున్నారంట. ఇది బొమ్మలు తయారు చేస్తున్నారు. అదే భక్తోకారం అమ్మ. మట్టి తొక్కేతడు పిల్లోడు వెళ్ళిపోతారు. అది నిజమే కదా. దేవుడు పాటలు బాబు మహారాజ్ కుంభర్ అంట. మరి ఎవరైనా ఈయన భక్తుడు పల్లీలు అమ్ముకున్నాడు. నేను టెస్ట్ తీసుకున్నాడు చెట్టు కింద. పడుకున్నాడు పెద్ద ఆయన. ఇది పెళ్ళి కాదు, ఏదో పూజ ఉత్సవం చేస్తున్నారు. జాగరణ గోందల్. ఇవన్నీ వీళ్ళు ఊరు పడికట్లు అనమాట. ఇవన్నీ ఆచారాలు అన్న మనకు తెలియదు కదా. పెళ్లి బృందంతో వస్తున్నారు బాబా. షిరిడి ఈ మొత్తం ఉండిపోయాడు. ఇదే రావడం షిరిడి ఎంట్రన్స్ అనమాట. బాబాగారు రావడం ఇదే షిరిడిలోకి రావడం కదమ్మా. ఇంతకు ముందు రాలేదు కదమ్మా. బాబాకి వేరే ఊళ్ళో ఉండేవారు. ఒక ఆయన అన్నారంట, ఈ పెళ్ళికి వెళ్తా రండి సాయి అని పిలిచారంట. అప్పటి నుంచి ఆయన పేరు సాయి అయింది. ఆయన పిలిచారు. ఇంకా అంతా పెళ్లి బృందంతో వచ్చి షిరిడీలో ఉండిపోయారండి. బాబా గారు अब ये देखो बाबा आटा पीस रहे हैं। ये देखिए कितना बढ़िया। और इनका जो पुराना घर होता था, कैसे घर होते थे। ఇంకో ఛానల్ తగిలాడు మనకి. ఇంకో ఛానల్ డబ్బింగ్ చెప్పేస్తాడు వెనకాల. ముగ్గులు వేస్తున్నారా? రోజు వేస్తారా ముగ్గులు? వర్షం వస్తే చెడిపోతాయి కదా. ఎత్తుకోవట్లే ఉంటుంది ఎత్తుకుంటారు. చుట్టూరు అడవిలో చూడండి పాపడితే ఏరియా అందరు నై జానా పడేగా అన్నాడు ఆయన. ఎవరు భారతి నిన్న చెప్పాను చూసావా, వేప చెట్టు కింద దీపాలు దొరికినాయి. ఇంత పెద్ద ప్రమిదలు, ఇంత పెద్ద కొండవాళ్ళు దొరకలేదు కానీ తెలియదు చిన్న మట్టి ప్రమిదలు దొరికినాయి అనమాట. ఆయన గురుస్థానం అంటే అదే అనమాట. వేప చెట్టు కింద తవ్వమన్నారు, తవ్వి కనబడ్డాయి. కనబడ్డాక మళ్ళీ మూసేయమంటాడు అనమాట ఆయన. అదే ఆయన చిన్నప్పుడు వచ్చారు అనేసి బాబా చిన్నప్పుడు వచ్చి అలా వేప చెట్టు కింద కూర్చున్నాడు అనమాట ఆయన. అప్పుడు కూడా అందరి దగ్గర అడిగేవాడు కాదండి ఆయన కదమ్మా. తీసుకునేవారు కాదంటే ఏంటి ఇన్నిసార్లు వస్తున్నారు అనేవారు కాదంట. భిక్ష జోలి. బాబా మీద ఎండ పడుతుంది. నిజంగా బట్టలు ఎట్టారు దర్జీ. మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇస్త్రీ చేసేవాడు, బట్టలు కుట్టి ఇస్త్రీ చేసేవాడు అనుకోండి ఈయన. ఎవరో మరి ఈయన కాశీరామ్ సింపి. నేనో భక్తుడు మరే. భారతి ఏంటది? దీని ఏంటమ్మా? ద్వారకమయ్య. అదే చావడి కాదు, ద్వారకమయ్య. ఇది చావడి. అది ఇందాడు అక్కడ చూపించాను, మీరు చూడలేదు. ఇదే ద్వారకమయ్య అనమాట. ఎప్పుడు దీని మీద చేయి పెట్టుకుని కూర్చుని ఉండేవారంటే
లోపల కూర్చుని దీని మీద చేపెట్టుకుంటే వీళ్ళందరూ కూర్చునేవారంట దాని చుట్టూరు. వచ్చి కబుర్లు చెప్పారండి బాబా గారు గురువు అనమాట ఆయన, స్వామీజీ తప్ప. ఏం చూడు షేవింగ్. ఇంకా ఇక్కటి కూడా ఉన్నాయి, చూడలేదు నేను. ఈయనేమో బుట్టలు ఎత్తాడు ఈ పెద్ద ఆయన. ఒక్క ఫోటో మీరు అందరూ వీడియోలో ఉన్నారులే, కంగారు పడకండి. మేము కదా మంగళ షాప్ ఇది. కత్తిరి కూడా ఉంది చేతిలో. ఈయన షేట్ గారు, ఈయన మోయ్ కిరాణా కొట్టు షేట్. పంచాయతీ గొడవాడేసుకుంటున్నారు, ఏమైనా దెబ్బలాడేసుకుంటున్నారు. బావి నీళ్ళు తోడుకుంటా, అందరికీ ఒకటి అనుకుంటా. అమ్మ ఇదే బావి అనుకుంటామ్మా, మన బాబా గారి గుళ్ళు వెనకాల ఉంటుంది చూడు కదా, బాబా గారి గుళ్ళు వెనకాల ఇదే అనుకుంటున్నాను ఇక. ఏమని చేస్తారంటే కాయలు కోసుకోరా. ఏ కొత్తడు 150 రూపాయలు మెయిన్. అమ్మ చాలా ఉన్నాయి కాయలు పైన, చెట్టు నిండకాయ. చెప్పులు బాబాగారు ముందేది రాత్రాడా మేనా బాబాగారు. అదే ఒక కుష్ఠవ్యాధి భక్తుడికి రోజు ఎన్నో ఏళ్ల పాటు ఆయన చేశారు. ఎన్నో ఏళ్ల పాటు చేశారు ఆయన. మళ్ళీ ఈ బాబాకి కొలువులో పడిపోయే బిడ్డని పట్టుకుంటుంటే చేయకపోతే ఇంకో భక్తుడు ఎన్నో బాబాకి చిటుకుని తగ్గించుకోగలదు, కానీ ఆయనతో బోర్డు సేవ చేయించుకోవాలి. సేవ చేసినట్టు ఇదే అమ్మ కొలిమిలో బాగానే చెప్పావు. ఇంకెక్కడ ఉన్నది కొలిమిలో బొడ్డోడు బాబా నడుతుంది కదా, ఆవిడ పట్టేసుకుంటాడు. జాక్పాట్ కొట్టింది మా అమ్మ. ఇక్కడ పిజియన్స్ ఉంటాయి చూడొచ్చు, పిజియన్స్ ఉంటాయి లోపల. ఇక్కడ కూడా ఏదో ఉంది. ఇది స్కూలు, మాధవరావు దేశ్ పాండే స్కూల్. మీరు ఎవరమ్మా పూలు అమ్ముకుంటున్నారా? కాదే బాబా సమాధి మీద పూలు పెట్టి దండం పెట్టుకుంటున్నారు. అబ్దుల్ బాబా అంటారు. పోయిట్రీ, దాసగుణ పోయిట్రీ చెప్తున్నారండి ఎవరో. దాసగుణ, ఈయన దాసగుణ అంటే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గర్రలకంట. ఈయన బాబా గారి లాస్ట్ చనిపోయిన ప్లేస్ అనమాట. ఇదే మనం ద్వారకామయ్యి అంటాం, లాస్ట్ బ్రీత్. ఈయన చనిపోయిన ఆఖరి బెడ్ కూడా ఉంది ఇప్పటికి బాబా గారి మ్యూజియంలో. లక్ష్మీ అమ్మ ఆయన పోయిటరీ చెప్తున్నాడండి. బాబా గారు చనిపోయిన బెడ్ ఉంటుంది చూడు, ఆఖరిగా చనిపోయిన బెడ్, ఆ బెడ్ కూడా ఇంకా మ్యూజియంలో ఉన్నది. తెలిసి చదివా మనం చూసావు నేనా. ఓకే.